గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. సో మనకి కొంతమంది ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ అప్లోడ్ చేసుకోలేదు. అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంలో ఎగ్జాక్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేక లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేకుండా పెట్టిరు. అండ్ మనకు వెరిఫికేషన్ అప్రూవ్ అయిన తర్వాత వ్యూ రిపోర్ట్ చూసుకుంటే వ్యూ రిపోర్ట్లో ఇన్కమ్ దగ్గర లో ఉండకుండా హై ఉండడము, లేదంటే ఇన్కమ్ నాట్ వ్యాలిడ్ అని ఉండడము అట్లా జరిగింది. అండ్ కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది కూడా నాట్ అప్లికేబుల్, నాట్ వాలిడ్, లేదంటే ఓల్డ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని వచ్చింది. నీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది, వ్యూ రిపోర్ట్లో నీకు లేదు అని వచ్చింది, లేదంటే ఎలిజిబుల్ లేదని వచ్చింది. లేదంటే నీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వ్యూ రిపోర్ట్లో ఇన్కమ్ హై అని వచ్చింది, లేదంటే ఇన్కమ్ లేదు అని వచ్చింది. సో మీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇప్పుడు ఉంటే మీ దగ్గర అప్డేట్ చేసుకోవచ్చు. మెయిల్ పెట్టండి, ఓకేనా. మెయిల్ ఎట్లా పెట్టాలని కూడా నేను వీడియో చేసిన, ఈ వీడియోలో కూడా చెప్తా. మెయిల్ పెడితే వాళ్ళు అప్డేట్ చేస్తారు, ఓకేనా. ఒక జస్ట్ ఈరోజు అయిపోతుంది ఈవినింగ్. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మెయిల్ పెట్టండి. రేపు కానీ రేపు హాలిడే ఉన్న వర్క్ నడుస్తూ ఉంటుంది. ఎల్లుండి అలాట్మెంట్ కాబట్టి ఎల్లుండి కూడా అలాట్మెంట్ అవుతుంది, సండే రోజు కూడా. సో సిపి గిట్కి ఏం కాదు, వర్క్ నడుస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటారు వాళ్ళు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు, ఓకే, నార్మల్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు అప్డేట్ చేసుకోవాలంటే ఫస్ట్ అప్డేట్ చేసుకుంటే ఏం కాదు. అప్పుడు వ్యూ రిపోర్ట్లో ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ నాట్ వ్యాలిడ్ అని వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకవేళ మీరు అప్డేట్ చేసుకోవాలనుకుంటే మెయిల్ పెట్టండి, వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈరోజు మార్నింగ్ మెయిల్ పెడితే ఆఫ్టర్నూన్ వరకు మెయిల్ వచ్చింది, మీ ఇష్యూ రీసాల్వ్ అయిపోయింది, ఈడబ్ల్యూఎస్ కానీ ఇన్కమ్ కానీ అప్డేట్ అయిపోయింది అని. సో ఆ పని చేసుకోరు. ఇలాంటి వాళ్ళు ఇన్కమ్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఉండి ఆడ సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు మెయిల్ పెడితే సబ్మిట్ అయిపోతుంది, ఓకేనా. సిపి గెట్ అని సెర్చ్ చేస్తే సెకండ్ వెబ్సైట్, ఓకే, దిస్ ఈజ్ ద వెబ్సైట్. సెకండ్ వెబ్సైట్ 2024, ఇది క్లిక్ చేసుకోండి మీరు. సో ఇందులో మనకి సీట్ అలాట్మెంట్ అయినా కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇది వెబ్ ఆప్షన్స్, ఇది ఇక్కడిది. ఇక్కడ హెల్ప్ లైన్ ఉంటుంది, ఓకేనా. ఈమెయిల్ సపోర్ట్ హెల్ప్ లైన్, ఈ ఈమెయిల్లోనే మీరు పెట్టాల్సింది మీ హాల్ టికెట్ నెంబరు, మీ పాస్వర్డ్ తోటి లాగిన్ అయ్యి ఇన్కమ్ లేదా ఈడబ్ల్యూఎస్ ఈ రెండు యాడ్ చేసుకుంటే వాళ్ళు ఈరోజు లేదా రేపు చూసి అప్డేట్ చేస్తున్నారు. సో మీరు ఎవరెవరైతే ఉన్నారో ఈ పని ముందు చేసి పెట్టుకోండి. లేకపోతే ఇన్కమ్ లేకపోతే మీకు కోర్స్ ఫీజు మొత్తం కట్టాల్సి వస్తుంది. సీట్ అలాట్మెంట్ అయినాక కూడా ఇన్కమ్ అప్డేట్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ. అప్డేట్ అయితే జస్ట్ ఒక 800 పెడితే సరిపోతుంది. ఇన్కమ్ అప్డేట్ కాకపోతే మీకు స్కాలర్షిప్ రాదు అని అర్థం. సో మీ కోర్స్ ఫీజు ఏదైతే 30,000 20,000 ఉంటుందో అది మొత్తం కట్టాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ మీకు తెలిసిందే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్. మంచి ఎక్కువ అంటే తక్కువ ర్యాంక్ వచ్చినా మీకు క్యాంపస్లో సీట్ రానికి ఈడబ్ల్యూఎస్ హెల్ప్ అవుతుంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ లేదంటే నార్మల్ మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ లేకపోతే, ఇన్కమ్ హై ఉంటే లేదంటే ఇన్కమ్ ఓల్డ్ ఉంటే సో అప్డేట్ చేసుకోండి. మెయిల్ పెడితే చేస్తారు వాళ్ళు.